దండవత్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ. ధనప్రణాం అందరికీ స్వాగతం. ఈరోజు మనం శిల ప్రభుపాద లీలామృతం కక్షంలోకి మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన తే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने भवद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. సో శిల ప్రభుపాద్ వారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఆయన నెక్స్ట్ ఇంకా లండన్కి వెళ్ళాలనే ప్లాన్ ఉండే, కానీ అప్పుడు చాలా మంది ఇన్వైట్ చేస్తున్నారు. ఇంకా అందులో ప్రభుపాద్ వారు ఒక ఛాలెంజ్ పెట్టారు, ఎవరైనా పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఒక $1000 డొనేషన్ కలెక్షన్ చేయగలిగితే నేను అక్కడికి వెళ్తాను ప్రచారం చేయడానికి అనేసి, ఆ కొత్త సెంటర్కి అయినా సరే అని. సో అప్పుడు గెయిన్స్విల్లీలో ఫ్లోరిడా అక్కడ దాని దగ్గర హృదయానంద ప్రభు ఆయన అరేంజ్ చేశారు అలా వెంటనే. సో ప్రభుపాద్ గారు అగ్రీ అయ్యి అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ నుంచి మనము చర్చించుకుంటున్నాము. సో ఇది గెయిన్స్విల్లీ జూలై 29, 1971 సంవత్సరం. సో శిల ప్రభుపాద్ వారు అక్కడికి వచ్చేసారు. ఇంకా గెయిన్స్విల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు అక్కడ నుంచి 1 గంటన్నర దారి అనమాట, అక్కడ నుంచి మన అక్కడ ఇస్కాన్ సెంటర్కి వెళ్ళడానికి. సో ఇప్పుడు ప్రభుపాద్ వారు బయలుదేరారు కార్లో. డ్రైవర్ని అడిగారు ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అని. 65 mph స్పీడ్లో వెళ్తున్నానని చెప్పారు. ఎంతసేపు పడుతుందంటే 1 గంటన్నర పడుతుంది అన్నారు. సో ప్రభుపాద్ వారు కార్లో కూర్చొని దారిలో అన్ని వచ్చే అన్ని చెట్లు ఇంకా పూలు రకరకాల వాతావరణం అంతా చూసుకుంటూ ఆస్వాదిస్తూ వెళ్ళారు. సో ఈ గెయిన్స్విల్లీలో ఒకరోజు కోసం వచ్చారంటే బేసికల్లీ, కానీ చాలా అద్భుతమైన ప్రీచింగ్ ఇక్కడ జరగబోతుంది. ఇక్కడ ఆయనతో పాటు ఆయన సర్వెంట్ అరవింద, ప్రభుపాద్ వారి సర్వెంట్ అరవింద ఆయనతో పాటు వచ్చారు. శ్యామ్ సుందర్ ప్రభుని ఆయన సెక్రటరీని న్యూయార్క్ అక్కడే వదిలేశారు. ఆయన ఓన్లీ ఆయనతో పాటు అరవిందన్ ఒక్కడిని తీసుకొచ్చారు ప్రభుపాద్ గారు. సో ఇప్పుడు కొత్త నగరానికి వెళ్తున్నారు ప్రభుపాద్ గారు ఇక్కడ ఫస్ట్ టైం ప్రచారం చేయడానికి. ఎయిర్పోర్ట్ నుంచి డివోటీస్ అందరూ వచ్చి ఆయన పికప్ చేసుకున్నారు.
సో అప్పుడు డివోటీస్ ప్రభుపాల్ గారు చూశారు. ప్రభుపాల్ గారు వాళ్ళు చూసి వాళ్ళకి ఆనందంతో అందరికీ మరి ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రభుపాల్ గారు. అక్కడ భక్తులందరినీ చూసి తన ఆనందాన్ని. హృదయానంద ప్రభుని చూసి అడిగారు ఎక్కడ వెళ్ళాలి నెక్స్ట్ అని. అంటే ఇప్పుడు ప్రభుపాల్ గారు మూడు ఏంటంటే, ఇప్పుడు కొత్త ప్రదేశానికి వచ్చాను, ఇప్పుడు ఇక్కడ ప్రచారం స్టార్ట్ చేయాలని. ఒక ప్రభుపాల్ గారు మూడు ఏంటంటే ఒక ఫైటర్ అటాక్ చేయాలి నెక్స్ట్. సో ప్రభుపాల్ గారు అనేవారు, నేను ఒక దగ్గరికి వెళ్ళి కొత్త సెంటర్ స్టార్ట్ అయినప్పుడు కొత్త దగ్గర చోటుకి వెళ్ళి ప్రచారం చేస్తే అక్కడ సక్సెస్ఫుల్ ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తే నాకు అనిపించేది ఒక దేశాన్ని జయించానని. ఒక రాజు ఒక దేశాన్ని పైన యుద్ధం విజయం సాధించినట్టుగా ప్రభుపాల్ గారు ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు ఆ ఫైటర్ ఆ స్పిరిట్ తోనే ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ప్రదేశానికి వెళ్తున్నారు ప్రీచింగ్ కి. అక్కడ సెంటర్ చేరుకోగానే అక్కడ అందరూ కూడా పువ్వుల బాటనేశారు అనమాట. ప్రభుపాల్ గారు కారు దిగగానే అక్కడ నుంచి టెంపుల్ వరకు, అంటే అక్కడ వాళ్ళ రెంటెడ్ హౌసే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా క్యాంపస్ లో, అక్కడ వాళ్ళ సెంటర్. సో ఆ సెంటర్ వరకు మొత్తం పూల బాటేశారంట, పూల రెక్కలతో దారులంతా. సో ప్రభుపాల్ గారు దాని బట్టి వెళ్ళి టెంపుల్ రూమ్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ చూశారు చైతన్య మహాప్రభు ఇంకా తన పార్షదులతో ఉన్న పెయింటింగ్ గమనించారు. తర్వాత హృదయానంద ప్రభు అడిగారు ప్రభుపాల్ గారు, మీరు కొంచెం రెస్ట్ తీసుకుంటారా అని. ప్రభుపాల్ గారు అవును అన్న. తర్వాత ప్రభుపాల్ గారు వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకున్నారు. డివోటీస్ అప్పుడు కొంచెం కీర్తన చేస్తూ తర్వాత ప్రభుపాల్ గారి కోసం ఒక మంచి వ్యాసాసన తయారు చేశారు అనమాట. బ్లూ కలర్ వెల్వెట్ వ్యాసాసన అక్కడ ఉండేది చిన్న టెంపుల్ రూమ్ లోనే. సో ఈ విధంగా ప్రభుపాల్ గారు శిష్యులతో పాటు, అంటే ప్రభుపాల్ గారు శిష్యులందరూ అక్కడ ఉన్నారు. ఆ టెంపుల్ అంటే ఆ సెంటరే కాకుండా మిగతా సెంటర్ల నుంచి మిగతా చోట్ల నుంచి కూడా వచ్చారనమాట. అంటే దూరం నుంచి కూడా వచ్చారు. గెయిన్స్విల్లీ, మియామి, టల్హాసీ, న్యూ ఆర్లియన్స్ ఇలా. ఇంకా ఆయన శిష్యులే కాకుండా చాలా మంది యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, అక్కడ యూనివర్సిటీ ఉంది, అక్కడ నుంచి చాలా మంది స్టూడెంట్స్ గెస్ట్స్ కూడా వచ్చారు ప్రభుపాల్ గారు వచ్చినప్పుడు ఆ టెంపుల్ సెంటర్. సో ప్రభుపాల్ గారు వచ్చి చూసారు, తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత వచ్చి చూసి అక్కడ వ్యాసాసనం మీద కూర్చొని, అదే ఇంతమంది వచ్చారు, చాలా ఆనందపడ్డారు ప్రభుపాల్ గారు. ముఖ్యంగా అన్నారు, ఇక్కడ చాలా మంది యువకులు యువతిలు వచ్చారు, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చారు. ఈ యొక్క రిమోట్ కార్నర్ ఆఫ్ వరల్డ్, అంటే నేను ఇప్పుడు చైతన్య మహాప్రభు ఒక జన్మస్థానం నుంచి చాలా దూరం వచ్చాను ఇక్కడికి. సో ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ కూడా నేను ప్రచారం జరుగుతుంది, ఇక్కడ వినడానికి ఇంతమంది యువత వచ్చారని ప్రభుపాల్ గారు ఆనందంతో ప్రభుపాల్ గారు లెక్చర్ స్టార్ట్ చేశారు. ఇలా హరినామం యొక్క మహిమ, భగవంతుడి నామం యొక్క గొప్పతనం చెప్తూ. సో ఈ విధంగా అప్పుడు ఒక శిష్యుడు ప్రభుపాల్ గారు శిష్యుడు తర్వాత చెప్పారు, నా తల్లి రీసెంట్ గా చనిపోయేటప్పుడు నేను నా తల్లితో పక్కనే ఉన్నాను. సో నేను అప్పుడు ఆమెకి ఎప్పుడు కృష్ణుడి గురించి చెప్పేవాడిని. సో అందుకే అప్పుడు ఆమె చనిపోయే ముందు నన్ను అడిగింది, మీ కృష్ణుడు ఎక్కడున్నాడు అని, ఇక్కడ ఉన్నాడా అని అడిగింది. అలా అడుగుతూ తర్వాత చనిపోయింది. అలా ప్రభుపాల్ గారు చెప్పారనమాట. ప్రభుపాల్ గారు చెప్తే అలా, సో ప్రభుపాల్ గారు అన్నారు, ఆమె అలా అడుగుతూ కృష్ణుడి గురించి ఆలోచిస్తూ కృష్ణుడి నామాన్ని ఉచ్చరిస్తూ చనిపోయింది, కృష్ణుడి గురించి ఆలోచిస్తే, కాబట్టి ఆమె భగవద్ధామానికి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. సో ఇలా ప్రభుపాల్ గారు తన యొక్క లెక్చర్ ని ఫినిష్ చేసిన తర్వాత ఒక గర్ల్ రిపోర్టర్, ఒక అమ్మాయి అడిగింది అనమాట. రిపోర్టర్ ఆమె యూనివర్సిటీ న్యూస్ పేపర్ నుంచి రిపోర్టర్ అనమాట, చెయ్యొద్దు. ఇక్కడ ప్రభుపాల్ గారు అన్నారు, చెప్పు ఏంటి నీకు ప్రశ్న అంటే, ఇక్కడ చాలా మంది కూడా యువత ఇక్కడ వచ్చారు, దీని గురించి ఎందుకు ఇలా ఇంత యువత వచ్చారు ఇక్కడికి అంటే, ప్రభుపాల్ గారు అన్నారు, అందరూ యువకులు యువతులు యువత యూనివర్సిటీకి ఎందుకు వెళ్తారు? అప్పుడు ఆమె ఆలోచన చెప్పింది, నాకు తెలిసి ఈ వయసులో చదువుకోవడానికి వెళ్తారు యూనివర్సిటీకి అని. అప్పుడు ప్రభుపాల్ గారు అవును, సో ఈ యుగంలో ఈ కృష్ణ భక్తి చేసుకోవడానికి ఇక్కడ నేర్చుకోండి, కృష్ణ భక్తి గురించి నేర్చుకోవడానికి, కృష్ణ చైతన్యం గురించి నేర్చుకోవడానికి ఈ యుగంలో ఇక్కడికి వచ్చారు. ఈ యుగం దానికోసమే. ఎందుకంటే యువత ఎందుకు వచ్చారంటే, ప్రభుపాల్ గారు అంటారు, యూ కెనాట్ టీచ్ అన్ ఓల్డ్ డాగ్ న్యూ ట్రిక్స్. అంటే ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ చేస్తే అంటే ముసలి కుక్కకి కొత్త విషయాలు ఏమి నేర్పించలేము. అంటే బేసికల్లీ
ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొత్త కొత్త విషయాలు నేర్పిస్తే చాలా అంత తొందరగా గ్రహించరు. యవ్వన వయసులో ఉన్నప్పుడైతే వాళ్ళు ఏవైనా విషయాలు కూడా, నాలెడ్జ్ కూడా అన్ని కూడా బాగా గ్రహిస్తారు. వాళ్ళకి కొత్త విషయాలు నేర్పించవచ్చు అనే ఉద్దేశంతో చెప్పారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు వచ్చారు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో. అక్కడ వాళ్ళు ఒక పెద్ద ప్రోగ్రామ్ క్యాంపస్ లో అరేంజ్ చేశారు ప్రభుపాల్ వారి కోసం. అట్ ద ప్లాజా ఆఫ్ అమెరికన్స్ అని అమెరికాస్ లో అక్కడ క్యాంపస్ లో అరేంజ్ చేశారు. 1000 రూపాయలు డొనేషన్ కూడా ఇచ్చారు వాళ్ళు దానికోసం. సో అక్కడ దానికోసం టెంపరీ స్టే చేశారు. అక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా వచ్చి వేసి ఉన్నారు. ప్రభుపాల్ వారు అక్కడికి రాగానే స్టూడెంట్స్ అందరూ కూడా దగ్గరకు వచ్చారు, స్టేజ్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఇంకా చాలా మంది, ఆల్మోస్ట్ ఒక 500 మంది ఆ ప్రభుపాల్ వారి ప్రవచనం అటెండ్ అవ్వడానికి వచ్చారు. ఇంకా చిన్నగా చినుకులు పడడం, వాన చినుకులు పడడం అనేది పడిందనమాట, స్టార్ట్ అయింది. ఇంకా వెంటనే హృదయానంద ప్రభు వెళ్ళి అంబర్లా గొడుగు పట్టుకొని ప్రభుపాద్ స్టేజ్ మీద కూర్చున్నారు. ప్రభుపాద్ దగ్గర గొడుగు పట్టుకొని నించున్నాడు. దాని తర్వాత ప్రభుపాద్ వారు వ్యాసాసనం పైన కూర్చొని ఇలా ఫస్ట్ అక్కడ చూశారు, కొంతమంది సిగరెట్ కాలుస్తున్నారు స్టూడెంట్స్. ప్రభుపాద్ వారు ఇక్కడ ఎవరో స్మోక్ చేస్తున్నారు అని. సో వెంటనే స్టూడెంట్స్ అందరూ కూడా, స్మోక్ చేసే వాళ్ళందరూ కూడా సిగరెట్లను ఆర్పేశారు. తర్వాత ప్రభుపాద్ వారు ఇలా స్టార్ట్ చేయబోతున్నారు, చేశారు. వెంటనే ఒక కుక్క గట్టిగా అరవడం మొదలుపెట్టింది. సో ప్రభుపాద్ వారు ఆగి ఎవరి కుక్క అని అడిగారు. తర్వాత కుక్క ఆపట్లేదు అనమాట, అరుస్తూనే ఉంది. తర్వాత ప్రభుపాద్ వారు అన్నారు, నాకు తెలిసి ఆ కుక్క కూడా మాట్లాడాలనుకుంటుంది అని అన్నారు. తర్వాత కాసేపు కుక్క ఆపేసింది. తర్వాత ప్రభుపాద్ వారు లెక్చర్ ఇచ్చారు. తర్వాత వాన కూడా ఆగిపోయింది, కుక్క అరవడం కూడా ఆగిపోయింది. తర్వాత ప్రభుపాద్ వారు మొత్తం ప్రవచనం ఇచ్చారు. అక్కడ హృదయానంద ప్రభు ఆయన గొడుగు పట్టుకుని అలాగే నించున్నాడు మొత్తం లెక్చర్ లో. దాని తర్వాత ప్రభుపాద్ వారు తిరిగి ఇంకా కారులో మందిరానికి వెళ్తున్నప్పుడు అలా ఒకసారి టేప్ రికార్డు ఆన్ చేయి, ఇప్పుడు రికార్డ్ చేసిన లెక్చర్ వింటానని ఆన్ చేస్తే అక్కడ కుక్క మొరగడం అది మొదలు పెట్టింది స్టార్టింగ్ లో. సో ప్రభుపాద్ దాన్ని విని నవ్వడం స్టార్ట్ చేశారు. తర్వాత హృదయానంద ప్రభుపాద్ ఈరోజు లెక్చర్ చాలా బాగుంది, అందరికీ నచ్చింది, స్టూడెంట్స్ అందరికీ నచ్చింది, ఆ భక్తులకి అందరికీ నచ్చింది, అక్కడ ప్రొఫెసర్లు అందరికీ నచ్చింది, అందరికి నచ్చింది. అంటే ప్రభుపాద్ ఆల్ రైట్, సరే, హరే కృష్ణ. సో తర్వాత ఇది మెయిన్ ప్రోగ్రామ్, దీనికోసం వచ్చారు కానీ ఇంకా అయిపోలేదు, దీని తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో ఆయన సెంటర్కి వెళ్ళారు. సో నెక్స్ట్ దాని తర్వాత అంటే దీని తర్వాత అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇంకొక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే సాయంత్రం టెలివిజన్ ఇంటర్వ్యూ అనమాట. సో టీవీ ఇంటర్వ్యూ ఉందన్నమాట. సో అలా అక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చాలా బాగా ప్రిపేర్ అయి ఉన్నాడు అనమాట. ప్రిపేర్ అయ్యేసి ఫస్ట్ ప్రభుపాద్ వారు ఇంట్రడ్యూస్ చేశారు ఆడియన్స్ కి టీవీలో. ప్రభుపాద్ వారు కన్నా ముందు కృష్ణుడు ఎవరు, ఈ వేదిక శాస్త్రాల ప్రకారం, అలా శీల ప్రభుపాద్ వారు చైతన్య మహాప్రభు నుంచి వచ్చిన సాంప్రదాయంలో ఎలా వచ్చారు అలా చెబుతూ ఆయన అడిగారు ప్రభుపాద్ వారిని, మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. ప్రభుపాద్ వారు అన్నారు, ఎలా మొదలు పెట్టాలనుకుంటున్నారని. సో ప్రభుపాద్ వారు అన్నారు, ఒక స్టేట్మెంట్ చెప్పమని. ప్రభుపాద్ వారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, the Krishna consciousness movement is trying to invoke in all people the original consciousness that we are part and parcel of Krishna. అంటే మా కృష్ణ భావనామృతం ఈ ఉద్యమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అసలైన చేతన, మనమందరం కూడా కృష్ణుడి యొక్క అంశాలము అనే చేతనను జాగృతం చేయడమే మా యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూయర్ ఏంటంటే చాలా రకాల ప్రశ్నలు అడుగుతాడు ప్రభుపాద్ వారిని. ఇప్పుడు చూస్తాం మనం. ఫర్ నెక్స్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే, మీ గురువు పేరు ఏంటి అని. సో ప్రభుపాద్ వారు వెంటనే తలదించుకొని ఆయన గురు మహారాజ్ యొక్క మొత్తం పేరు చెప్తారు. ఓం విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ ప్రభుపాద్ అని చెప్తారు. తర్వాత ఈ ఇంటర్వ్యూవర్ ఇప్పుడు ఏదైనా ఒక కాంట్రవర్సీ సృష్టించాలి కదా టీవీలో. అంటే టీవీలో ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే బోరింగ్ గా ఉండకూడదు, ఏదో కాంట్రవర్సీ ఉంటే గానీ జనాలకి ఇంట్రెస్ట్ పుట్టదు అనేసి ఏదో కాంట్రవర్సీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుపాద్ వారి ప్రశ్న అడగడం మొదలు పెట్టారు. స్వామీజీ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడ ప్రీచింగ్ చేయడానికి వచ్చారు, కృష్ణ ప్రేమను ప్రచారం చేయడానికి వచ్చారు.
అంటే ఇంతకు ముందు చాలా మంది భగవంతుడి కోసం భగవంతుడి ప్రేమను ప్రచారం, లవ్ ఆఫ్ గాడ్ ప్రచారం చేయడానికి చాలా మంది వచ్చారు, చాలా మంది చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు విశ్వవ్యాప్తంగా చాలా మంది. మీరు ఒక్కరే కాదు, ఇలా వేరే వాళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు. అంటే మీరు చెప్పేదలుచుకునేది ఏంటి? మీరు ఏదైతే నేర్పిస్తున్నారో అందరికన్నా శ్రేష్టమైనది అదే అని చెప్పాలనుకుంటున్నారా మీరు? ప్రభుపాల్ ద్వారా, లేకపోతే మీరు చెప్పేదే కరెక్టా మిగతా వాళ్ళ దానికన్నా? అంటే ప్రభుపాల్ ద్వారా అంటారు, అంటే ఆయన అలా క్వశ్చన్ వేస్తున్నాడు అనమాట. అంటే అన్ని అలాగే క్వశ్చన్లు వేస్తాడు ఇప్పుడు. కానీ ప్రభుపాల్ ద్వారా ఇచ్చే జవాబులు బాగుంటాయి. ప్రభుపాల్ ద్వారా అంటారు, చూడండి ఇదైతే ప్రామాణికం నేను చెప్పేది. మేము చైతన్య మహాప్రభు యొక్క పదచిహ్నాల్ని అనుసరిస్తూ మేము ఆయన్ని స్వీకరించాము కృష్ణుడు అవతారంగా, వేదిక శాస్త్రాల అనుసారంగా మేము అదే ప్రచారం చేస్తున్నాము, ఏదైతే ఆయన నుంచి నేర్చుకున్నాము. ఇంకా ప్రభుపాల్ ద్వారా ఆయనకు చెప్పారనమాట, ఎలాగైతే మీరు మీకు సపోజ్ మీ యొక్క కంపెనీ ఉంది, మీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, అందులో మీ కింద మీ యొక్క ఆదేశానుసారంగా ఎవరైనా పనిచేసి కార్యాలు చేస్తే నువ్వు చెప్తున్నా ఇలా చెయ్యి అని, అప్పుడు అతను అలాగే చేశాడు అనుకోండి, అది ప్రామాణికమైంది. సో అలాగే చేతన మహాప్రభు మాకు చెప్పాడు ఇలా చేయాలి, భగవంతుడి చేతన అంటే ఇది, భగవత్ చేతన అంటే ఇది అని. అదే మేము నేర్చుకున్నాము, అదే మేము ప్రచారం చేస్తున్నాము. సో ఈ విధంగా వేరే మతాలు, వేరే రిలీజియన్స్ వాళ్ళేం ప్రచారం చేస్తున్నారు, అది వాళ్ళకన్నా మన శ్రేష్టం, మాది శ్రేష్టం అని అలాంటి పాయింట్స్, కాంట్రవర్షియల్ పాయింట్స్ ప్రభుపాద గారు అందులోకి దూరలేదనమాట. ఈ విధంగా సరే ఇదైతే ఈ క్వశ్చన్కి అయితే ఏం కాంట్రవర్సీ క్రియేట్ చేయలేకపోయాను అనేసి, ఇప్పుడు ఎలాగైనా ఇంకో కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి ప్రభుపాద గారి జవాబు నుంచి అనేసి ఇంకో ప్రశ్న అడిగారు అనమాట. అంటే ఆయన ఇలాగైనా సరే ప్రభుపాద వారిని ఉత్తేజపరిచి ఏదో ఒక అలాంటి పాయింట్ ఆయన నుంచి బయటికి తీసుకురావాలని ఆయన పాయింట్ అనమాట. ఏదైనా యాంటీ అమెరికన్, ఏదైనా అలాంటి సెక్టేరియన్ పాయింట్ ఏదైనా చెప్తే ఏదైనా కాంట్రవర్సీ సృష్టి అయ్యే విధంగా ఒక ఆయన నుంచి వాక్యం తెప్పించాలని ప్రయత్నిస్తున్నాడు అనమాట. కానీ ప్రభుపాద వారు మాత్రం అలా వేరే మతాల గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ ఏం చెప్పట్లేదు అనమాట. ఆయన అన్నాడు, మీరు ఏ మతస్థులైనా సరే మీ మతం ప్రకారం భగవంతుడి నామాన్ని జపించండి, మీ మతంలో ఎలా చెప్పారో భగవంతుడి నామం దాన్ని అలా జపించండి మీ మతం ప్రకారం అని ప్రభుపాల్ వారు అంటారు. వేరే మతాలన్నీ వేస్ట్, మాదే గొప్ప అలా అని చెప్పట్లేదు ప్రభుపాల్ వారు. తర్వాత ఇంకో ప్రశ్న అడిగాడు, మీరు ఇక్కడికి వచ్చారు కదా పాశ్చాత్య దేశానికి, ఇక్కడ మీరు చూసే ఉంటారు, ఇక్కడ చూసి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారంటే మీరు ఇక్కడ భగవత్ చేతన జనాల్లో ఏదైతే ఉందో భగవంతుడి గురించి అవగాహన ఏదైనా, దాని నుంచి మీకు చాలా అసంతృప్తి ఉండొచ్చు చూసి, అందుకని ఇక్కడికి వచ్చి మీరు ప్రచారం చేస్తున్నారంటే ఇక్కడ ఎవరికి ఏం తెలియదు, అందుకే మీరు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నట్టున్నారు అంటే శీల ప్రభుపాల్ నాన్న చూడండి, ఈ ఒక్క చోటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఇలాగే ఉన్నాయి. ఎవ్వరికి భగవంతుడి మీద ఇంట్రెస్ట్ లేదు. అందరికీ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కుక్క మీద, అంటే గాడ్ మీద కాదు డాగ్ మీద అని ప్రభుపాల్ గారు చెప్తారు. సో అలా ప్రభుపాల్ వారు ఆయన ఇలాంటి ప్రశ్న అడిగినా సరే ప్రభుపాల్ వారు అంటే అలా ఏ కాంట్రవర్సీ క్రియేట్ కాకుండా అయినా కానీ ఫిలాసఫీ పర్ఫెక్ట్ గా ఉండేట్టుగా స్ట్రాంగ్ ఆన్సర్లే ఇస్తున్నారు ఆయనకి. ఇక ఎలాగైనా సరే ఏదైనా తప్పు పట్టాలి, ఈ నుంచి ఎలాగైనా ఒక తప్పుడు స్టేట్మెంట్ బయటికి తీయాలి అనే ఉద్దేశంతో మళ్ళీ అడిగారు అనమాట. అవును స్వామీజీ గారు, మీరు మీ యొక్క రైటింగ్స్ పుస్తకాలు రచించారు, అందులో మీరు చాలా మటుకు ఇలా చెప్పారు, మనకి అంటే ఒక వ్యక్తికి భగవంతుడికి సంబంధం గురించి మీరు బాగా స్ట్రెస్ చేసి చెప్పారు. ప్రభుపాల్ వారు అంటారు, అవును అది ప్రతి చోట ఉంది. సో అప్పుడు ఆ ఇంటర్వ్యూ అంటారు, అవును కానీ మీరు ఎక్కువగా అలా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి సంబంధం గురించి మాట్లాడకుండా ఎక్కువగా భగవంతుడితో ఉన్న సంబంధం గురించి మాట్లాడారు, నేను కరెక్టేనా అని. ప్రభుపాల్ వారు అన్నారు, చూడు ఫస్ట్ నీ సంబంధం భగవంతుడితో ఉన్న సంబంధాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, దాని తర్వాత నీకు ఇంకొక వ్యక్తికి ఉన్న సంబంధం నీకు అర్థం అవుతుంది, లేకపోతే దానికి అర్థం పర్థం లేదు. ఎలాగంటే ఇప్పుడు నువ్వు అమెరికన్, ఇంకొక అమెరికన్ తో సంబంధం కలుపుకోవాలని, నీకు అతను అమెరికన్ నేను అమెరికన్ అని సంబంధం పెట్టుకోవాలంటే ఫస్ట్ అతనికి నీకు ఒక సెంటర్ ఉంటుంది, అది అమెరికా. సో ఆ సెంటర్ అర్థం చేసుకోవాలి. అమెరికా, అతను అమెరికాలో ఉన్నాడు, నేను అమెరికాలో ఉన్నాడు, కాబట్టి మా ఇద్దరికి సంబంధం ఉంది. సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది సెంటర్ ఏంటంటే అమెరికా, సెంటర్ కృష్ణ. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే కృష్ణుడు సెంటర్ అనే విషయాన్ని అర్థం చేసుకుంటేనే తర్వాత మనకి సంబంధం ఏంటనే తెలుస్తుంది, నువ్వేంటి నీతో ఇంకొకరి సంబంధం ఏంటనే విషయం అర్థమవుతుంది. అలా చెప్పారు ప్రభుపాల్ గారు. సో ఏం కాంట్రవర్సీ ఎక్కడ సృష్టించలేకపోతున్నాడు అనమాట ఇంటర్వ్యూయర్. ఇంకా తర్వాత ఇంకోటి అడుగుతాడు, కానీ మా పాశ్చాత్య దేశంలో దీనికి సంబంధించి ఇక్కడ చాలా ఎక్కువగా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్యలో సంబంధం, సంభాషణ, ఎలా వ్యవహారం ఉండాలి దాని గురించి ఎక్కువగా మేము ఇక్కడ
మా యొక్క రిలీజియన్, మా యొక్క ధర్మంలో ఉంటుంది. కానీ మరి మీ కృష్ణ భావనామృత ఉద్యమం అలా చెప్తూ ఉంటే ప్రభుపాల్ వారు అన్నారు, చూడండి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఎలా సంబంధం ఉంది, ఎలా డీల్ చేస్తున్నాడు అనే విషయం మీద మేము ఎక్కువ ఫోకస్ చేయమని. అదేంటి అంటే మీ కృష్ణ భక్తిలో ఉండవా ఒకరు ఇంకొకరితో ఎలా బిహేవ్ చేయాలని? ప్రభుపాల్ వారు అన్నారు, అది అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ మీకు భగవంతుడితో సంబంధం ఏంటి, భగవంతుడితో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని మీకు అర్థం చేసుకుంటే తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇంకొకరితో కూడా బాగా ఎలా అంటే భగవంతుడితో బాగా వ్యవహరించడం నేర్చుకుంటే ఇంకొకరితో బాగా వ్యవహరించడం కూడా మీరు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. అప్పుడు ఇంటర్వ్యూలో ఇంకో క్వశ్చన్ తీశాడనమాట. ఇంకా డైరెక్ట్ గా క్రిస్టియన్ రిలీజన్ తీసి అడుగుతున్నాడు. ఓకే, మీకు ఒక ఉదాహరణకి ఇంటర్వ్యూర్ అంటున్నాడు, క్రిస్టియన్ ధర్మమే తీసుకుందాం. ఈ క్రిస్టియన్ ధర్మంలో 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి, 10 కమాండ్మెంట్లు ఉన్నాయి. ఆ 10 కమాండ్మెంట్లలో ఎక్కువగా ఒక మనిషికి ఇంకో వ్యక్తికి సంబంధం గురించి ఎక్కువ మాట్లాడుంటుంది. ఒక ఉదాహరణకి అందులో ఉంది ఒక కమాండ్మెంట్, థౌ షాల్ నాట్ స్టీల్, అంటే మీరెవరు కూడా దొంగతనం చేయకూడదు అని. ఒకరి వస్తువులు ఇంకొకరు దొంగతనం చేయకూడదు, అలాగే ఒకరు ఇంకొకరిని చంపకూడదు, ఇలాంటి విషయాలు ఉన్నాయి. అంటే ప్రభుపాల్ వారు అన్నారు, ఓ అలాగా, మరి మీ జీసస్ ఇలా ఎప్పుడు కూడా అనలేదు, ఆయన ఉద్దేశం కూడా లేదు, అవునా? అంటే థౌ షాల్ నాట్ కిల్, ఈ పాయింట్ పట్టుకున్నారు ప్రభుపాల్ గారు. ఇంకొకరిని చంపకూడదు అన్నారు కదా జీసస్. అది ఎప్పుడు కూడా ఆయన ఓన్లీ మనుషుల్నే చంపకండి, పశువుల్ని చంపొచ్చు అని ఎప్పుడైనా అన్నారా? లేదు కదా. ఎవరిని ఇంకొకరిని చంపకూడదు, ఇంకొక జీవిని చంపకూడదు అన్నారు. కరెక్టేనా కాదా అన్నారు. అది ఓన్లీ మనుషులకే అన్నారా, జీవులకి, అందరు జీవులకి అన్నారు? అంటే ఇంటర్వ్యూ అన్నారు, ఏ జీవినైనా చంపకూడదు అన్నారు. అవునా, అది అసలైన ధర్మం. కానీ ఆ ఇంటర్వ్యూ అన్నాడు, అవును కానీ ఇది జనాలు ఈ విధంగా అర్థం చేసుకోలేదు దీన్ని. సో ప్రభుపాల్ వారు అన్నారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, దాన్ని తప్పుగా దానికి భావాన్ని ఇచ్చారు. అక్కడ క్లియర్ గా ఎవరిని చంపకూడదు అన్నప్పుడు మనుషులు ఒక్కటే కాదు, అక్కడ మనుషులు ఒక్కడనే చెప్పలేదు, అందరినీ. కానీ మీరేం చేశారు, మనుషుల్ని మాత్రం చంపకూడదు అన్నట్టుగా దాన్ని అర్థం తీశారు. అవునా? సో ఇలా ప్రభుపాల్ వారు ఈ డైరెక్షన్ లో రాగానే ఇంటర్వ్యూ అమ్మో నేనేసిన ప్రశ్న నాకే పడుతుంది, సో ఇక్కడ నుంచి టాపిక్ డైవర్ట్ చేయాలి, లేకపోతే నాకే కష్టం అయిపోతుంది అనేసి, నేను కాంట్రవర్సీలో పడిపోతాను అనేసి ఇప్పుడు ఇంటర్వ్యూర్ ఏం చేశాడంటే, సరే ఇప్పుడు ఆ టాపిక్ వదిలేసి ఇంకో టాపిక్ స్టార్ట్ చేశారు అనమాట. ఏమన్నారంటే, అచ్చా మీ యొక్క కృష్ణ భక్తిని బాగా అనుసరిస్తున్నాడు, మీ మంచి ఫాలోవర్ అంటే లక్షణాలు ఏంటి చెప్పండి. సో ప్రభుపాల్ వారు ఆ లక్షణం ఏంటంటే, ఇప్పుడు ప్రభుపాల్ వారు అదే టాపిక్ ని కిందలో కంటిన్యూ చేస్తారు చూడండి. లక్షణం ఏంటంటే ఆయన పర్ఫెక్ట్ జెంటిల్మెన్. పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అంటే ఆయన మాంసాహారం తినడు అని చెప్పేస్తారు ప్రభుపాల్ వారు. ఇంటర్వ్యూ అదేంటి మాంసాహారం తినడా? ప్రభుపాల్ వారు అవును, అంతేకాదు అవైద్య స్త్రీ సంఘం కూడా చేయడు, ఎటువంటి మద్యపానం, సిగరెట్ స్మోకింగ్ ఇలాంటివి ఏమి చేయరు అని ప్రభుపాల్ వారు అన్నారు అనమాట. బేసికలీ ప్రభుపాల్ వారు అన్నారు, చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలా ఎవరైతే 4 నియమాలు పాటిస్తారో వాళ్ళే పర్ఫెక్ట్ జెంటిల్మెన్, వాళ్ళు సరైన జెంటిల్మెన్, నా భక్తులందరూ, నా శిష్యులందరూ అలా జెంటిల్మెన్ అని చెప్తారు. సో తర్వాత ఇంటర్వ్యూ అడుగుతారు, అలాగా అంటే అలా వచ్చారు ప్రభుపాల్ వారు అంటే పాయింట్ ఇలా. సరే ఇంకో పాయింట్ అడుగుతారు అన్నమాట, అవును మరి స్త్రీలకి మీ యొక్క ధర్మంలో చోటు లేదా అని అడుగుతారు అన్నమాట. సో ప్రభుపాల్ వారు అంటారు, చూడండి స్త్రీలు పురుషులు అందరికీ సమాన ధర్మం ఉంది, సమాన హక్కు ఉంది, అందరూ కూడా ఒకటే ధర్మాన్ని ఇక్కడ పాటిస్తారు, ఒకటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఉన్నాయి, సేమ్ రైట్స్ అన్ని సేమే ఇద్దరికి. సో తర్వాత ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకోటి అడుగుతారు ప్రభుపాల్ వారిని, ఇక్కడికి మీరు వచ్చారు కదా అమెరికాకి, ఇక్కడ మీకు ఉత్సాహం దొరుకుతుందా? ఇదంతా చూసి ఇదంతా జరిగి నిరుత్సాహంకి గురవుతున్నారా ఇక్కడ అమెరికాలో? ప్రభుపాల్ వారు అన్నారు, ఇక్కడ ఇంతమంది జాయిన్ అవుతున్నారు, భక్తులు అవుతున్నారు, కాబట్టి నాకు చాలా ఉత్సాహం పెరుగుతుంది ఇక్కడికి వచ్చి అమెరికాలో. కాబట్టి ఈ విధంగా అప్పుడు ఇంటర్వ్యూర్ అన్నాడు, మీరు చాలా మంది వచ్చి జాయిన్ అవుతున్నారు అంటున్నారు, ఇక్కడ మీతో పాటు చూస్తే స్టూడియోలో, టీవీ స్టూడియోలో 2 డజన్ల మంది ఉన్నారు, కానీ అమెరికాలో 200 మిలియన్ల అమెరికన్లు ఉన్నారు, అందులోంచి మీ దగ్గర ఇప్పుడు స్టూడియోకి అయితే 2 డజన్లే వచ్చారేంటి అంటే, చాలా మంది ఏం లేరు కదా నీకు శిష్యులు అంటే, 200 మిలియన్ల మంది అమెరికన్లో నీకు ఎంతమంది శిష్యులు, కొంతమంది ఉన్నారు కదా అని అంటున్నాడు అన్నమాట ఇంటర్వ్యూర్. అంటే అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, వజ్రాలు కొనుక్కోవడం అందరి వల్ల కాదు, వజ్రాలు కొనుక్కోవడానికి తక్కువ మంది వస్తారు అని.
ప్రతి ఒక్కరు వజ్రాన్ని కొనలేరు అని చెప్తారు ప్రభుపాల్. సో ఆ విధంగా ఇంకా ఇంటర్వ్యూ ఫైనల్ క్వశ్చన్ అడిగేస్తున్నాం ప్రభుపాల్ గారిని. ఇక్కడ అమెరికన్ సొసైటీ మీద మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అమెరికన్ సమాజం పైన? సో ప్రభుపాల్ ద్వారా నాకేం కంప్లైంట్ లేదు. ఇక్కడ వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళందరూ చాలా మంచివారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళని చూసి నాకు కూడా ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు అమ్మాయిల అబ్బాయిలు ఇక్కడ అందరూ కూడా ఇంకా ఏదైనా మంచి తెలుసుకోవాలి, మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఈ జీవిత విధానం ద్వారా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇప్పుడు నేను అలా ఒక మంచి విషయాన్ని వాళ్ళకి చెప్పడంతో, వాళ్ళకి ఇవ్వడంతో దాన్ని వెంటనే గ్రహించేసి ఇక్కడికి వస్తున్నారు అని ప్రభుపాల్ గారు చెప్తారు. ఇంకా ఇంటర్వ్యూర్ అనుకుంటాడు ఇంకా ఇంకా నాకు అవసరం లేదు ఇంటర్వ్యూ చేయడం, వేస్ట్, నేను అనుకున్నది సాధించలేకపోయినాను. ఇంకా సరే మీరు హరే కృష్ణ జపం చేసుకుని కీర్తన చేయండి అని వాళ్ళకి చెప్పేసి ఇంకా డివోటీస్ హరే కృష్ణ కీర్తన చేసి తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇంటర్వ్యూర్ అలా ఫినిష్ చేసి లైట్స్ ఆఫ్ అయిపోయి టీవీలో ఆఫ్ అయిపోయింది ప్రోగ్రామ్. కానీ ప్రభుపాద్ గారు మాత్రం ఆయన వదలట్లేదు, ఇంకా అడుగుతున్నాడు ప్రశ్నలు. ప్రభుపాద్కి అదేమి లైట్ ఆన్ ఉన్నా ఆఫ్ ఉన్న టీవీలో కంటిన్యూ అవుతున్నా ఇంటర్వ్యూ బంద్ అయిపోయినా ఆయన ప్రచారం మాత్రం నాన్ స్టాప్ గా చేస్తున్నారు అనమాట. తర్వాత ఆయన అడుగుతున్నారంట, కెమెరా ఆఫ్ అయిపోయింది, అంతా ఆఫ్ అయిపోయింది. ఆ ఇంటర్వ్యూవర్ని అడుగుతున్నాడు ఇంకా, సరే నేను ఇంకో ప్రశ్న అడుగుతానని ప్రభుపాల్ ద్వారా అడుగుతున్నాను. ఇన్ని ప్రశ్నలు ఆయన అడిగింది కదా ప్రభుపాల్ ద్వారా, నేను నీకో ప్రశ్న అడుగుతాను. ఒకవేళ నీకు ఏదైనా రోగం ఉందనుకో, నీకు ఏదైనా వ్యాధి వచ్చిందనుకో, నువ్వు నువ్వు మిత్రుడి దగ్గరికి వెళ్తావా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తావా అని అతన్నాడు. నా మిత్రుడి దగ్గరికి వెళ్తాను. మళ్ళీ ప్రభుపాల్ ద్వారా అడిగాడు, నీకు అర్థం అంటే ఆ ఇంటర్వ్యూర్ నా ప్రోగ్రామ్ అయిపోయి నేను వెళ్ళిపోవాలనే మూడ్ లో ఉన్నాను అనమాట. ప్రభుపాల్ ద్వారా ఏమో ఆయన సరిగ్గా వినట్లేదు ప్రభుపాద్ ప్రశ్న. ప్రభుపాద్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నీకు అర్థం కావట్లేదు, ఒకవేళ నీకు ఒక వ్యాధి ఉందనుకో, దాన్ని నయం చేసుకోవడానికి, నీ వ్యాధి నయం చేసుకోవాలంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావా, నయం చేసేవాడి దగ్గరికి వెళ్తావా, లేకపోతే నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావా అంటే మళ్ళీ ఫ్రెండ్ దగ్గర అంటాడు. మళ్ళీ ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానంటాడు. ప్రభుపాల్ గారు అంటారు, అదేంటి, డాక్టర్ కదా రోగం నయం చేసేది, కాబట్టి నువ్వు డాక్టర్ దగ్గరికి కదా వెళ్ళాల్సింది. అలాగే ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా నా దగ్గరకు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన జవాబు, వాళ్ళకి కావాల్సింది నేను నా దగ్గర దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు అని ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పారనమాట. నేను వాళ్ళ గురువుని అని, అందుకే వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు, నా శిష్యులుగా మారుతున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఎండ్ చేశారు. ఎందుకంటే ఇంకా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఆ ఇంటర్వ్యూవర్కి, ప్రోగ్రామ్ అయిపోయి ఆయనకి వెళ్ళిపోవాలి. ఎనీవే ఇంకా ఫైనల్లీ ప్రభుపాద భక్తులు కూడా అక్కడ నుంచి బయలుదేరిపోయారు స్టూడియో నుంచి అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఇంకా టెంపుల్ చేరుకునే వారికి అర్ధరాత్రి అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ మిడ్ నైట్ అయిపోయింది. ప్రభుపాల్ వారు తన రూమ్ లోకి వెళ్ళారు. అసలు ప్రభుపాల్ వారు వచ్చినప్పుడు గెయిన్స్ వెలికి ఆయన అడిగితే ఆయన ప్రభుపాల్ వారిన సరే నేను 5 మందికి దీక్షనిస్తాను అని 5 మాలలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ మాల మీద జపం చేసి ఇవ్వాలి కదా దీక్ష, అది పొద్దున్న తీసుకున్నారు. వచ్చినప్పుడు ఇస్తానన్నారు. ఇప్పుడు అర్ధరాత్రి అయిపోయింది. ఇప్పటి వరకు ప్రీచింగ్ చేసుకుంటూ ఇప్పుడే టెంపుల్కి అర్ధరాత్రి తిరిగి వచ్చారు స్టూడియో నుంచి. ఆ 5 మంది పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నారు అనమాట టెంపుల్లో. ప్రభుపాద్ వారు ఎప్పుడు వస్తారు, మాకు దీక్ష ఎప్పుడు ఇస్తారు, మాకు జపమాలు ఎప్పుడు ఇస్తారు అని. అలా రాత్రి అర్ధరాత్రి వరకు అయిపోయింది. వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు మరి ప్రభుపాద్ వారు ఇస్తారా లేరా అని. వాళ్ళు చాలా దూరం నుంచి కూడా వచ్చారనమాట. వాళ్ళు మొత్తం 5 మంది పేర్లు ఇచ్చారు. జోసెఫ్, శామ్, వాళ్ళు న్యూ ఆర్లియన్స్ నుంచి వచ్చారు. డేవిడ్, ఇంకా ఆయన భార్య ఆండ్రీని, ఆమె, వాళ్ళిద్దరు కూడా దూరం నుంచి వచ్చారు. ఇంకా అక్కడ లోకల్ ఒక అతను ఉన్నాడు, గేరీ. సో ఇలా 5 మంది అర్ధరాత్రి వరకు వెయిట్ చేస్తూ, సరే ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా అయితే అర్ధరాత్రి అయిపోయింది, ఇంకా మేబీ పొద్దున వెళ్లే ముందు, పొద్దున బయలుదేరిపోతారు, ఒక్కరోజు కోసమే వచ్చారు, పొద్దున బయలుదేరిపోయే ముందు మనకి ఇచ్చేస్తుండొచ్చు దీక్ష, ఇస్తారా లేదా అని వాళ్ళు ఒక చర్చించుకుంటున్నారు. అప్పుడు అరవింద్ ప్రభుపాల్ వారి సర్వెంట్ వచ్చి, చూడండి మీరు ఇలా చర్చించుకుంటున్నారు కానీ ప్రభుపాల్ వారికి పొద్దున టైం ఉండదు, వెంటనే బయలుదేరిపోవాలి, కాబట్టి మోస్ట్లీ మీకు ఇప్పుడు దీక్ష దొరకకపోవచ్చు. సో కాకపోతే నేను అడిగి వస్తాను ప్రభుపాల్ వారిని మరి అనేసి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి ప్రభుపాల్ వారి రూమ్ లోకి వెళ్ళి ప్రభుపాల్తో మాట్లాడి తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చి అనౌన్స్ చేస్తారు అనమాట. అందరికి సర్ప్రైజ్ అయిపోతుంది. ఏమంటారంటే ప్రభుపాల్ వారికి మీకు ఇప్పుడే దీక్షను ఇచ్చేస్తారు, లోపలికి వెళ్ళండి. సో వెంటనే ఇంకొకరు లోపలికి వెళ్ళడం మొదలు పెడతారు. ప్రభుపాల్ వారు ఆల్రెడీ అర్ధరాత్రి అయిపోయింది, ఆయన మొత్తం ప్రీచింగ్ చేసి వచ్చాడు. ఆయన ఓన్లీ ఒక ధోతి వేసుకొని ఉన్నాడు అంతే, పైన ఏమి పుత్తరి అది కూడా ఏం లేదు. ఆ ధోతి కూడా అంటే ఇంకా పడుకునే ముందు బెడ్ మీద కూర్చొని ఉన్నారు. ఆ ధోతి కూడా కరెక్ట్ గా అంటే మంచిగా ఏం లేదు, కొంచెం ఎత్తుకొని ఉందనమాట కాళ్ళ పైకి. సో ప్రభుపాల్ వారు కూర్చొని అక్కడ వాళ్ళు వచ్చి ముందు కింద ఆయన బెడ్ మీద కూర్చున్నారు, ప్రభుపాల్ వారు కింద కూర్చున్నారు. ప్రభుపాల్ వారి చేతిలో మాల ఉంది వాళ్ళది. సో తర్వాత ఫస్ట్ ఒక్కొక్కరికి వెళ్ళారు. అందులో ఫస్ట్ గేరీ లోపలికి వెళ్ళాడు అనమాట.
సో గేరీ లోపలికి వెళ్ళగానే ప్రభుపాల్ ద్వారా ఆయనకు ఒక మాల ఇచ్చేశారు, జపం చేసిన మాల ఇచ్చి, నీ పేరు ధర్మదాస్ అని చెప్పారు. ధర్మదాస్ అంటే ఎవరైతే ధర్మాన్ని బాగా అనుసరిస్తారో, సో ఆ ఇప్పుడు వాళ్ళ యొక్క, ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటారు అనమాట. నేను అలా లోపలికి వెళ్ళినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఆ టెన్షన్ లో మొత్తం ఉనికిపోతున్నాను. అసలు చాలా భయం కూడా వేసింది. నేను ప్రభుపాల్ గారి ముందు ఏమైనా తప్పుగా అంటానో, మాట్లాడతానో, వ్యవహరిస్తానో అనే భయంతో ఉండిపోయాను. అక్కడ వణికిపోతూ కూర్చున్నాను. అసలు ప్రభుపాల్ గారు నాకు ఏం చెప్తున్నారో కూడా నాకు సరిగా వినిపించట్లేదు ఆ భయానికి. కాకపోతే ప్రభుపాల్ గారు నన్ను స్వీకరించారు శిష్యుడిగా. దాంతో నేను చాలా ఆనందం పొందాను. ఇంకా ఇప్పుడైతే ప్రశ్న లేదు. ముందు అనుకునేవాడిని ఇక్కడ నేను ఇస్కాన్ కి అంటే కనెక్ట్ అయి ఉంటానా, వెళ్ళిపోతానా అని. కానీ ఇప్పుడు అఫీషియల్ గా కనెక్ట్ అయిపోయాను, ఇప్పుడు వెళ్ళే ప్రసక్తే లేదు అనేసి ఆయన ఫీలింగ్ ఆయన షేర్ చేసుకున్నాడు అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక అతను జోసెఫ్, ఆయన ప్రభుపాద్ ముందుకు వెళ్ళారు. ప్రభుపాదు అంటే ఆల్రెడీ పేపర్ మీద రాసి పెట్టారు వాళ్ళకి ఏం పేర్లు ఇస్తారు, దీక్ష నియమాలు, నామాలు, దీక్షిత నామాలు. అరవింద్ అడిగారు, అరవింద్ దీని పేరేం పెట్టాం మనం, చదువు పేపర్లోంచి అని చదివాడు అనమాట. భగవద్ దాస్. ప్రభుపాద్ గారు నవి అడిగారు అనమాట, ఓకే ఇప్పుడు నీ పేరు భగవద్ దాస్, వెరీ గుడ్. సో ప్రభుపాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ పేరు గురించి. సో భగవత్ అంటే భాగవత్ దాస్, భాగవత్ దాస్ నీ పేరు. సో భాగవత్ అంటే రెండు రకాలు, ఒకటి పుస్తకం భాగవతం, శ్రీమద్ భాగవతం, భగవద్గీత. ఇంకొకటి వ్యక్తి భాగవతం, ఎవరైతే భాగవతంలో ఉన్న ధర్మాన్ని సరిగ్గా అనుసరించాడో అతను భాగవత్ ధర్మాన్ని అనుసరించేవాడు. సో అంటే ఆయన పుస్తకం భాగవతం యొక్క ప్రతిరూపం అలా. కాబట్టి నువ్వు భాగవత్ దాస్ అంటే నువ్వు ఇలా పుస్తకం భాగవతం మరియు వ్యక్తి భాగవతం యొక్క దాసుడివి అని చెప్తారు. సో భాగవత్ ఆయన విని ఆయన ఇలా అంటున్నాడు అనమాట, ఆయన షేర్ చేసుకుంటాడు. నేను ఎప్పుడు అనుకునేవాడిని, నాకు గురువు ఇలాంటి పేరు పెట్టాలి, నేను గురువు యొక్క దాసుని అని తెలిసే మీనింగ్ వచ్చే పేరు నాకు కావాలని ఎప్పుడు కోరుకునేవాడిని. సో నేను ఇలా విన్నప్పుడు చాలా ఆనందం వేసింది నాకు. తర్వాత ప్రభుపాల్ గారు నాకు చేతిలోకి బీడ్స్ పెట్టారు, చేతిలో మాల పెట్టారు. మాల పెట్టి ఇవ్వబోతున్నారు, కానీ మళ్ళీ పట్టుకొని నేను తీసుకోబోతున్నాను, వెనక్కి లాగారు. వెనక్కి లాగి అడిగారు అనమాట, 4 నియమాలు ఏంటో చెప్పు అని. సో నేను 4 నియమాలు చెప్పాను. చెప్పిన తర్వాత వెరీ గుడ్ అనేసి మళ్ళీ మాల ఇవ్వబోతున్నారు, మళ్ళీ ఇస్తూ మళ్ళీ పట్టుకున్నారు అన్నమాట. మాలను వెనక్కి లాగేసుకున్నారు. మళ్ళీ ఇలా వెనక్కి లాగేసి ఎన్ని మాలలు జపం చేస్తాం, డైలీ ఎన్ని మాలలు జపం చేస్తున్నావు అన్నాడు. నేను అప్పటికే కొంచెం గర్వంతో ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను రోజు అప్పటికి 20 మాలలు జపం చేస్తున్నాను. ప్రభుపాల్ గారు ఓన్లీ 16 మాలలు చెప్పారు చేయమని, నేను 20 చేస్తున్నాను. కాబట్టి నాకు కొంచెం గర్వంతో నేను కొంచెం స్ట్రైట్ గా కూర్చొని ప్రభుపాద్ ముందు, ప్రభుపాద్ మీరు 16 మాలలే చెప్పారు కానీ నేను 20 చేస్తున్నాను అన్నాడు. సో అప్పుడు ప్రభుపాల్ గారు ఇంకో వైపు చూసుకుంటూ సర్లే పర్వాలేదు అనేసి ఆయనకి ఇచ్చేసారు మాల. అంటే అంతగా దాన్ని ఏం పెద్దగా అప్రిషియేట్ చేయలేదు. అంటే ప్రభుపాల్ గారు అంత గర్వించాల్సిన అవసరం లేదు, ఎక్కువ మాలలు చేస్తున్నా అనేసి జపం చేసుకొని కంటిన్యూ అనేసి ఇచ్చేసినట్టుగా ఇచ్చేసారు. అంతగా దానికి ఏమి అప్రిషియేట్ చేయలేదు అని చెప్పారు అనమాట. ఎనీవే తర్వాత ఇలా నెక్స్ట్ దేవ్, ఆయనకి మాలలు ఇస్తున్నారు ప్రభుపాల్ గారు. ఆయనకి మాల ఇస్తూ పేరు చెప్పారు, నీ పేరు అమరేంద్ర అని చెప్పారు. అమరేంద్ర అంటే అమరుల్లో శ్రేష్ఠునైన వాడివి అని, అమరుల్లో ఇంద్రుడివి అన్నట్టుగా. సో దాని తర్వాత ఆండ్రిని, ఆమెకి గాయత్రి దాసి అని పేరిస్తారు. తర్వాత శామ్ కి సువ్రత అని పేరిస్తారు. ఇలా 5 మందికి దీక్ష అయిపోతుంది వెంటనే. సో సువ్రత తర్వాత దీక్ష అంటే మాల తీసుకున్న దీక్ష అయిపోగానే సువ్రత నించున్నాడు ప్రభుపాల్ గారు ముందు. ప్రభుపాల్ గారు అప్పుడు చూశారు ఆయన మెడలో కంటిమాల లేదు. సో ప్రభుపాల్ గారు యాక్చువల్లీ మాల ఇవ్వబోతున్నాడు. అతను ఇలా లేచి నించొని తీసుకోబోతుంటే ప్రభుపాల్ గారు చూసి మాల వెనక్కి తీసేసుకున్నాడు. ఆయనకి ఇవ్వబోతు నామం ఇచ్చేసాడు ఇవ్వబోతు. నీ కంటిలో మాల ఏమైంది, కంటిమాల లేదేంటి అని. సో ఎక్కడుంది ఈ కంటిమాల అని. అప్పుడు తర్వాత ప్రభుపాల్ గారు భాగవత్ దాస్ని చూశారు. ఆయన కంటిలో కూడా కంటిమాల లేదు. గమనించారు ప్రభుపాల్ గారు. ప్రభుపాల్ గారు గమనించి మళ్ళీ ఆ భాగవత్ దాసు ప్రభుపాల్ గారు చూడగానే కంటిమాల లేకపోతే ఫస్ట్ నేను మాల తీసేసుకున్నాడు కదా సుబ్రతది, ఈయనది కూడా తీసుకుంటాడేమో అని ఆ మాల లోపల దాచేసుకున్నాడు అనమాట.
కడుపు లోపల దాచేసుకున్నాడు. దాని తర్వాత ప్రభుపాల్ వారు అక్కడ ఉన్న టెంపుల్ లీడర్స్ ని పిలిచి, అసలేంటి మీకు తెలీదా, దీక్ష కోసం పంపిస్తున్నప్పుడు కంటిమాల, కొత్త కంటిమాల వేయించి పంపించాలని తెలీదా, వాళ్ళ కంటిమాల లేకుండా దీక్ష తీసుకుంటున్నారు ఏంటి, అసలు ఇలా కాదు కదా అంటే, అప్పుడు సీనియర్ డివోటీస్ సారీ ప్రభుపాద్, అది తప్పైపోయింది, చూసుకోలేదు, రేపు పొద్దున యజ్ఞం చేపిస్తాం కదా, ఆ యజ్ఞం సమయంలో కంటిమాల వేసిస్తాం కొత్తది. ప్రభుపాల్ ద్వారా యజ్ఞము చేయించండి కానీ కంటిమాల లేని యజ్ఞం చేయించద్దు, ఫస్ట్ కంటిమాల వేయించండి. సరే ప్రభుపాద్ అన్నారు. ఆ రాత్రి ఇంకా వినేసిన తర్వాత రేపు పొద్దున నెక్స్ట్ చేస్తాం అనేసి వెళ్ళిపోతారు. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయని అడుగుతారు ప్రభుపాద్. సో భగవద్దాసు చేతి అడుగుతాడు అనమాట, మనము ఇలా ఆధ్యాత్మిక స్థలంలో ఉన్నామంటాం కదా, మరి అలాంటప్పుడు మేము భౌతిక 3 గుణాలతో ఎలా ప్రభావితం అవుతామని. ప్రభుపాల్ వారు అన్నారు, నువ్వు ఒక పడవలో ఉంటావు, పడవలో ప్రయాణిస్తున్నావు, అలా మనం కూడా ఆధ్యాత్మిక స్థలంలో ఉన్నాం. కానీ ఆ పడవలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా అక్కడ ఎన్నో అలలు వస్తాయి, సముద్రంలో లేకపోతే నదిలో అలలు వస్తాయి. సో అవి అలా అలలు, సముద్రం, జలాల ద్వారా నీ యొక్క బోటు, నీ యొక్క పడవ వణికిపోతుంది, కిందికి వెనక ముందు అయిపోతుంది. సో అలా ప్రభుపాద్ గారు చేత్తో చూపిస్తూ చెప్పారు. అలాగే ఈ ప్రకృతి 3 గుణాలు కూడా వస్తుంటాయి, మిమ్మల్ని షేక్ చేస్తూ ఉంటాయి. మీ యొక్క ఈ ఆధ్యాత్మిక స్థలం నుంచి మిమ్మల్ని పడగొట్టడానికి అవి మిమ్మల్ని వణికిస్తూ ఉంటాయి. కాబట్టి కానీ మీరు ఎక్స్పర్ట్ ఉండాలి, బోట్ మ్యాన్. ఎలాగైతే ఎక్స్పర్ట్ పడవ నడిపించే బోట్ మ్యాన్ లాగా మీరు స్టడీగా ఉండాలి, గట్టిగా ఉండాలి, పడిపోకూడదు. అలా వణికిస్తే 3 గుణాలకు ప్రభావానికి పడిపోకూడదు. అలా పడిపోకుండా ఎలా ఉండాలి, ఎక్స్పర్ట్ బోట్ మ్యాన్ ఎలా వాళ్ళ ప్రభుపాదని అడుగుతారు భగవద్దాస్. అడిగితే నువ్వు ఎలా అయిపోవాలంటే, బై బికమింగ్ ఎంతూజియాస్టిక్, ఉత్సాహంతో, సిన్సియారిటీ, నిజాయితీతో, కాన్ఫిడెంట్ అంటే చాలా శ్రద్ధ, విశ్వాసంతో, సంకల్పంతో, ధైర్యంతో ఉండాలి, ఓపికతో, పేషెంట్లీ. ఇలా ప్రభుపాల్ గారు చెప్పగానే అందరూ భక్తులందరూ కూడా చాలా, అందరికీ అది చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. తర్వాత భాగవద్దాస్ ఫేస్ లో చూస్తారనమాట ఇవన్నీ వినగానే. అతను అంటే వెంటనే అతను ఇంకా అయిపోవాలన్నట్టుగా ఉన్నారనమాట శుద్ధ భక్తుల్లో. అంటే ఆ విధంగా అయిపోవాలి, ఎక్స్పర్ట్ బోట్ మ్యాన్ ఇప్పుడే అయిపోవాలన్న ఫీలింగ్ అనలో చూసి ప్రభుపాల్ అన్నారు, అంతా అవుతుంది, కాకపోతే నువ్వు ఓపిక పట్టాలి, అంతే, సమయం పడుతుంది, అంతా నువ్వు అలా ఎక్స్పర్ట్ బోట్ మ్యాన్ అయిపోతావు, కానీ సమయం పడుతుంది, దానికి ఓపిక పట్టాలి చెప్తారు. తర్వాత ప్రభుపాల్ గారు ఇలా భాగవత్ దాస్ క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత అందరూ భక్తులు సంతోషపడతారు, సంతృప్తి చెందుతారు. దాని తర్వాత ఇంకా ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారంటే అమరేంద్ర ఆయన అడుగుతాడు, నాకు ఒక ప్రశ్న ఉందని అడుగుతూ అని అంటారు అనమాట. అంటే అమరేంద్ర ముందు బయట కొంతమంది విరోధులు ఉంటారు, విరోధం చేసే గ్యాంగ్ ఉంటుంది కదా, దానికి లీడర్ అనమాట. సో అంటే అతను ప్రభుపాల్ ద్వారా అడిగారు, ప్రభుపాద్ మనము బయటకు వెళ్ళి ప్రచారం చేస్తాం కదా, అక్కడ చాలా మంది ఉంటారు, విరోధులు ఉంటారు, నాస్తికులు ఉంటారు, వాళ్ళందరికీ ఎలా ప్రచారం చేయాలి, వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తి తీసుకోవాలంటే మనం ఏం ప్రచారం చేయాలి, ఎలా మనం ప్రచారం ద్వారా వాళ్ళ కృష్ణ భక్తిని తీసుకుంటారు అని కొంచెం స్ట్రాంగ్ గా అడిగాడు అనమాట. అడిగితే ప్రభుపాల్ వారు అన్నారు, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను ప్రచారం చేస్తే ఆ వ్యక్తి కంపల్సరీ భక్తుడు అయిపోవాల్సిందే, అలా నేను ప్రచారం చేయాలనుకున్నాను, కాబట్టి ఏం చేయాలి దానికి అని ప్రభుపాల్ వారు అంటారు. అంటే ఆయన డిమాండింగ్ ఆడుతున్నారు అనమాట, వాళ్ళని కంపల్సరీ నా భక్తి తీసుకోవాల్సిందే వాళ్ళు, నేను ప్రచారం చేస్తే బయటికి వెళ్ళి. సో ప్రభుపాల్ వారు అంటారు, చూడు, నువ్వు వెళ్ళి ప్రచారం చేసేటప్పుడు నువ్వు అను వాళ్ళకి, మీరు హరే కృష్ణ జపించండి అని నువ్వు వాళ్ళని రిక్వెస్ట్ చేయి, వాళ్ళు తీసుకుంటే గ్రహిస్తే సరే, లేకపోతే సరే, అది మన పని మనం చేయాలి. తర్వాత వాళ్ళు భక్తులు అవుతారా లేదా, వాళ్ళు మనం చెప్పిన ఈ విషయాన్ని హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారా లేదా, అది వారికి ఇంకా కృష్ణుడి మధ్యలో. మన బాధ్యత ఏంటంటే వెళ్ళి మనం వాళ్ళకి చెప్పడం, తర్వాత వాళ్ళు దాన్ని తీసుకుంటారా లేదా అది వాళ్ళకి కృష్ణుడి మధ్యలో. మన పని మాత్రం మనం చేయాలి, మన డ్యూటీ మనం చేయాలి. ప్లీజ్ చాంట్ హరే కృష్ణ అని మాత్రం మనం వెళ్ళి అందరికీ చెప్పాలి. సో ఈ విధంగా ఆయన ప్రభుపాల్ ద్వారా ఆయనకి జవాబిస్తారనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ ప్రభుపాల్ వారిని ఇలా ప్రశ్న అడుగుతారు. ఓకే, నెక్స్ట్, హౌ డు వి టేక్ అవర్ మైండ్స్ అవే ఫ్రమ్ మాయా? మాయ నుంచి మన మనస్సుని మళ్ళీ తిరిగి రాధాకృష్ణ
కృష్ణుడి పైకి ఎలా తీసుకురావాలి మాయ నుంచి మన మనస్సుని. సో ప్రభుపాల్ వారు అంటారు, యు మస్ట్ డ్రాగ్ ద మైండ్, లాగి మనస్సుని లాగి తీసుకురావాలి కృష్ణుడి దగ్గరికి. ఎలా అంటే హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నప్పుడు హరే కృష్ణ వింటావు కదా, ఆ మంత్రం వినడానికి ప్రయత్నించాలి. ఆ మంత్రం వినడానికి ప్రయత్నిస్తే అది మనస్సుని కృష్ణుడి వైపుకి లాగడం. అందుకే మనం రిపీట్ చేస్తుంటాం హరే కృష్ణ 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 హరే హరే. సో అదే వినాలి మీరు, ఆ సౌండ్ వైబ్రేషన్, ఆ శబ్దాన్ని వినడానికి ప్రయత్నించండి. దాన్నే మనసుని లాగి తీసుకురావడం కృష్ణుడి దగ్గర కావడం. సో ప్రభుపాల్ వారు అంటే వాళ్ళు వినేసి భక్తులు అంటారు, ఓకే ప్రభుపాద్, ఆల్ రైట్. సో ప్రభుపాద్ ఫైన్, సో నువ్వు ఇప్పుడు ఓకేనా, సంతృప్తి చెందామంటే భక్తులందరూ ఎస్ ప్రభుపాద్ చాలా సంతృప్తి చెందాం, థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. ఇంకా వాళ్ళు ఇంకా రోజు రాత్రికి అప్పుడు ముగుస్తుంది ఆ రాత్రి దీక్ష సెరమనీ, అర్ధరాత్రి ఇంకా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు భక్తులందరూ. ఇంకా నెక్స్ట్ పొద్దున్నే ప్రభుపాల్ వారు అక్కడ నుంచి ఇంకా ఎయిర్పోర్ట్ కోసం బయలుదేరతారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఎపిసోడ్ జరుగుతుంది అనమాట. అదేంటంటే అమరేంద్ర ప్రభు ఆయన బాగా మంచి కష్టపడి ఒక పెద్ద వ్యాసాసనం తయారు చేశాడు. అదే టెంపుల్లో ఉన్నది వెల్వెట్ వ్యాసాసనం. అది చాలా పెద్దది, చాలా భారీగా ఉంటుంది అన్నమాట, చాలా వెయిట్ ఉంటుంది, కిలోలు వెయిట్ ఉంటుంది. అది మోయడానికి కనీసం ఎత్తడానికే 4-5 పడతారనమాట. అంత హెవీ వ్యాసాసనం ఆయన తయారు చేశాడు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ప్రభుపాల్ వారు వెళ్తున్నారు. ప్రభుపాల్ వారు బాగా అలసిపోయి ఉన్నారు. సో ప్రభుపాల్ వారు ముందు కూర్చొని సీట్ లో పడుకున్నారు, కొంచెం రెస్ట్ తీసుకున్నారు. వెనకాల డివోటీస్ మాట్లాడుకుంటారు. హృదయానంద ప్రభు ముఖ్యంగా చెప్తున్నారు అనమాట. వెనకాల వ్యాన్ లో డివోటీస్ కూడా వస్తున్నారు అనమాట. అందులో వ్యాసాసనం కూడా తీసుకొని వస్తున్నారు. హృదయానంద ప్రభుది ఐడియా ఏంటంటే ఇప్పుడు వెనకాల కూర్చొని వాళ్ళ ప్రసాదం అంటే మహాప్రసాదం, ప్రభుపాల్ గారు మహాప్రసాదం తింటూ మాట్లాడుకుంటున్నారు భక్తులు. హృదయానంద ప్రభు చెప్తున్నాడు అనమాట, నా ప్లాన్ ఏంటంటే ప్రభుపాల్ వారు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కర్మీలు కూర్చునే కుర్చీ మీద కూర్చోకూడదు. అసలు ఆయన అంత శుద్ధ భక్తుడు, భగవంతుడు శుద్ధ భక్తుడు, అలా కర్మీలు కూర్చునే కుర్చీ మీద కూర్చుంటే ఎలా? అందుకనే నా గురువు ఎలా కూర్చుంటారు, వేరే వాళ్ళు కూర్చునే కుర్చీ మీద మా గురువు ఎలా కూర్చుంటాడు, అది సంభవం కాదు. అది చేస్తే అలా కూర్చుంటే అది నా పట్ల అపరాధం అయిపోతుంది, నేను నా గురువుకి అపరాధం చేసినట్టు అయిపోతుంది. ఆయనది లోటస్ బాడీ కాబట్టి ఆయన ఎక్కడ వేరే దగ్గర కూర్చోకూడదు, ఆ వ్యాసాసనం మీద కూర్చోవాలి. కాబట్టి ఆయన టెంపుల్ నుంచి ఆ వ్యాసాసనం తెప్పిస్తున్నాడు అనమాట. సో ఆ వ్యాసాసనం వ్యాన్ లో వస్తుంది వెనకాల. సో అందుకనే నేను తెప్పిస్తున్నానని చెప్తాడు. కాకపోతే కొంచెం హెవీ అనమాట వ్యాసాసనం. సో ప్రభుపాల్ వారు ఫస్ట్ కార్ దిగేశారు. ప్రభుపాల్ వారు ఎయిర్పోర్ట్ కు రాగానే కార్ దిగేసి వెంటనే ఆ బోర్డింగ్ గేట్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఈయననేమో టెన్షన్ లో ఉన్నాడు అనమాట హృదయానంద్. అరే ఇంకా వ్యాసాసనం వెనకాల వస్తుంది అంటే ఇంకా తీసుకురాలేదు అంటే వ్యాన్ లో ఉంది, భక్తులు తీసుకొస్తారు. కానీ ప్రభుపాల్ వారు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళి వేరే కుర్చీ మీద కూర్చుంటారా ఏంటి, చైర్ మీద, వేరే చైర్ మీద, నార్మల్ పీపుల్ కూర్చునే చైర్ మీద కూర్చుంటారా అని భయంతో ఆయన టెన్షన్ వచ్చేస్తుంది అనమాట హృదయానందకి. సో అప్పట్లో ప్రభుపాల్ వారు అక్కడికి వెళ్ళారు, కారిడార్కి వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళిపోయింది, ఎయిర్పోర్ట్ కారిడార్కి వెళ్ళారు. అక్కడ కారిడార్కి వెళ్ళగానే అక్కడ ప్రభుపాల్ వారు కొంచెం దూరం వెళ్ళి చూస్తారు. దూరం నుంచి బ్రహ్మచారీస్ అక్కడ నుంచి ఒక 6 మంది ఆ వ్యాసాసాన్ని పట్టుకొని అంత దూరం నుంచి అంటే ఆయాసపడుతున్నారు, చెమటలు వచ్చేసాయి, అంటే అంటే వాళ్ళు మోయలేకపోతారు అనమాట. చాలా కష్టపడి మోసుకుంటూ ప్రభుపాద్ దగ్గరికి వచ్చి పెట్టేశారు కింద. సో ప్రభుపాద్ చూసి అసలు అంతా ఎయిర్పోర్ట్ అంతా అదే చూస్తున్నారు అనమాట. ఏంది అసలు ట్రైన్ ఎక్కబోతున్నాడు ప్రభుపాద్, వెళ్ళిపోతున్నాడు. ఒక 2 నిమిషాలు కొద్దిసేపు అలా కూర్చుంటారేమో వెయిటింగ్ టైంలో కొద్దిసేపు. దానికోసం ఇప్పుడు వీళ్ళు అంత ఆయాసపడి, అంత కష్టపడి, అంత చెమటలు అయిపోయి అంత ఎందుకు ఇది ఇక్కడ అంటే ప్రభుపాల్ గారు అలా లుక్ ఇచ్చారనమాట. ఏం అనలేదు కానీ అసలు చూసి ఆ యాసన ఆయన ముందుకు వచ్చి పెట్టినా కానీ ప్రభుపాల్ గారు అలా వాళ్ళందరూ చూసి ఆ డివోటీస్ ని ఇంకా హృదయానంద ప్రభుని వెళ్ళి పక్కన చైర్లో కూర్చున్నారు. తర్వాత చైర్లో కూర్చున్న తర్వాత ఇంకా భక్తులందరూ సరేలే అర్థం చేసుకొని సీన్ బాగలేదనేసి సరే అనేసి ఇంకా కొంతమంది భక్తులు ప్రభుపాద్ వారి పాదాల దగ్గర కూర్చొని గురువాష్టకం పాడడం మొదలు పెట్టారు. ఇంకొంతమంది భక్తులు ఇంకా హృదయానంద ప్రభు కొన్ని బుక్స్ తీసుకొని వచ్చాడు. సో అందరు ఇంకా అక్కడ సీన్ లో అందరి వచ్చి చూస్తున్నారు అనమాట. ఇలా స్వామీజీ, ఇలా భక్తులు వీళ్ళందరూ సీన్ చూస్తున్నారు, చూస్తున్నారు, అంత గుమ్ముగూడారు అనమాట. అదే హృదయానంద ప్రభు ఏం చేశారంటే కొన్ని బుక్స్ తీసుకొని వచ్చాడు. వెళ్ళి అందరికి వెళ్ళి ప్రచారం చేస్తూ బుక్స్ పంచడానికి, అమ్మడానికి చూస్తున్నాడు అనమాట. సో ప్రభుపాల్ వారు చూసారు అంటే ఆయన ముందు కూర్చున్న వాళ్ళని చూడట్లేదు ప్రభుపాల్ వారు, ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని పాడుతున్నారు కదా, వాళ్ళని చూడకుండా ఏ భక్తులు అయితే ప్రచారం చేస్తున్నారో వాళ్ళని అబ్జర్వ్ చేశారనమాట ప్రభుపాల్ వారు.
సో మొత్తానికి బేసికల్లీ ఇప్పుడు ప్రభుపాల్ వారు ఒక నెల రోజులు అమెరికాకి వచ్చి ఒక 6 సెంటర్లు కవర్ చేశారనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే లండన్కి వెళ్ళాలని. సో బేసికలీ ప్రభుపాల్ వారు ఇప్పుడు ట్రావెలింగ్ మళ్ళీ వరల్డ్ వైడ్ ట్రావెలింగ్ చేస్తున్నారు, స్టార్ట్ చేసేసారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు భగవద్గీత, కృష్ణుడు అంటే అదేదో హిందువుల భగవంతుడు, హిందువుల పుస్తకం అనే అపోహను ప్రజల్లో విశ్వవ్యాప్తంగా ఉన్న అపోహని, ఆ భ్రమని తొలగించేశారు ప్రభుపాల్ వారు ఆయన ప్రచారం ద్వారా. ఈ భగవద్గీత, కృష్ణుడు అనేది అందరి వాడు, అందరి కోసం. దానికి కుల, మత, దేశ దీనితో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు దీనికి గ్రహించాలి. ఈ చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని ప్రతి ఒక్క గ్రామానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుపాల్ వారు అన్ని చోట్లకు వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. రకరకాల ఇంజంక్షన్స్ ఉన్నాయి కదా శాస్త్రాల్లో, సన్యాసులు సముద్రం దాటి వెళ్ళకూడదు. అవన్నీ ఎవరికంటే అంత ఉన్నత స్థలంలో లేని సన్యాసులని, వాళ్ళని బయటికి వెళ్తే వాళ్ళు సన్యాసి ధర్మాన్ని ఫాలో కాలేదు, పతనం అయిపోతారని వాళ్ళని రక్షించడం కోసం అలా వ్యాఖ్యలు రాశారు. కానీ ప్రభుపాల్ వారు ఆయన శక్తావేశ అవతారం ఆచార్యులు. సో ఆయన ప్రతి చోటుకి వెళ్ళి అన్ని చోట్ల కూడా కృష్ణ భక్తిని పంచి ప్రచారం చేశారు. అలా ప్రచారం చేశారు. కృష్ణుడు చెప్పినట్టుగా నా భక్తుడు ఎప్పుడు నమే భక్త ప్రణశ్యతి అనే విషయానికి నిదర్శనం ప్రభుపాల్ వారు. ఆయనకి ఏమీ అవ్వలేదు, ఆయన అన్ని చోట్లకి వెళ్ళి ప్రచారం చేశారు. ఎందుకంటే ఆయన సంపూర్ణంగా చైతన్య మహాప్రభు ఆజ్ఞకు ఆయన శరణాగతం అయిపోయాడు. చైతన్య మహాప్రభు చెప్పాడు ప్రచారం చేయమని, ఆయన భవిష్యం అని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎంతో దయతో, కృపతో ప్రతి ఒక్కరికి కూడా పంచారు కృష్ణ భక్తిని విశ్వవ్యాప్తంగా. ఏ ప్రదేశం అని చూడకుండా, ఎవరు అని పాత్రలు చూడకుండా. సో అసలైన జగద్గురు ఆయన. జగద్గురు అంటే అందరికన్నా శ్రేష్టమైన గురువు, గొప్ప గురువు అని కాదు. జగద్గురు అంటే జగతంతా వెళ్ళి తేడా లేకుండా అందరికీ కృష్ణ భక్తిని పంచేవారే జగద్గురు. నారదమునిలాగా ట్రావెలింగ్ చేసుకుంటూ అన్ని చోట్ల ప్రచారం చేస్తూ అందరికి కృష్ణ భక్తి పంచుతారు. అలాగే ఈయన కూడా ప్రభుపాల్ వారు కూడా చేసినారు. సో ఫైనల్ గా ప్రభుపాల్ వారు యుఎస్ ఎయిర్పోర్ట్ కల ఒక ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పుడు, అక్కడ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్ బయట ఒక క్లాస్ లో చెప్పారనమాట, ఇలా యోగీసు 3 విధాలుగా ప్రయాణం చేస్తారు. ఒకటి కార్పెట్ మీద, ఇంకొకటి పీజియన్స్ పావురాల నుంచి పావురాల మీద కూడా ప్రయాణం చేస్తారు, ఇంకోటి మంత్రాల ద్వారా కూడా ప్రయాణం చేస్తారు ఆకాశం. సో ఇలా చెప్పినప్పుడు అక్కడ ఒక రిపోర్టర్ అడిగారు అనమాట, ఇది విని, అవునా మరి మీరేంటి అమెరికన్ ఎయిర్లైన్స్ లో వచ్చారు, మరి యోగిలు 3 విధాలుగా వెళ్తారు అన్నారు కదా, ప్రయాణిస్తారు అంటున్నారు కదా, మీరెందుకు అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రయాణించి ప్లేన్ లో వచ్చారని. అప్పుడు ప్రభుపాల్ వారిని అలా ఛాలెంజ్ చేస్తారు రిపోర్టర్. ప్రభుపాల్ వారు అంటారు, మీలో ఒకడిగా ఉండడానికి. సో అలా ప్రభుపాల్ వారు నవ్వుతూ ఆయనకు జవాబు ఇచ్చేస్తారు రిపోర్టర్ కి. సో బేసికల్లీ ప్రభుపాల్ వారు అలాంటి, అంటే అలా ఆకాశ మార్గంలో అలా మంత్రాలతో అక్కడికి చేరుకోలేకపోవచ్చు, అలాంటి మ్యాజిక్ చూపించలేకపోవచ్చు ప్రభుపాల్ వారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రదేశంలో కృష్ణ భక్తి ప్రచారం చేసి నాస్తికుల్ని కూడా భక్తులుగా, శుద్ధ వైష్ణవులుగా మార్చి తీర్చిదిద్దారు. ఇది అసలైన మ్యాజిక్ అన్నమాట ప్రభుపాల్ వారు చూపించింది. ఇది ఏం తక్కువ మ్యాజిక్ కాదు. అంటే జనాలకి అలా ఆకాశంలో మంత్రం వేసుకొని బయటికి వెళ్ళే గురువులు మాత్రమే మ్యాజిక్, అదే మ్యాజిక్ అనుకుంటారు. కానీ ఇది అసలైన మ్యాజిక్. ఇది ఎవరు చేయలేదు, ఇది ప్రభుపాల్ వారు చేశారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఇప్పుడు మొత్తం విశ్వవ్యాప్తంగా ఆయనకి 65 సెంటర్లు ఉన్నాయి. సో అన్ని చోట్ల ఆయన ప్రచారం చేస్తూ అక్కడ అందరికీ కూడా ఉత్సాహాన్ని ఇస్తూ, ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఆయన ముందు నుంచి ఆయన మెయిన్ ఒక కోరిక శ్రీమద్ భాగవతం మొత్తం అనువాదం చేయాలని. కానీ ఒక చోట కూర్చొని ఉంటే అది అనువాదం చేయడానికి అనుకూలంగా ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రచారానికి కూడా చాలా డిమాండ్ ఉంది, అన్ని చోట్ల అందరూ పిలుస్తున్నారు, అవసరం ఉంది. కాబట్టి ప్రభుపాల్ వారు ఏంటంటే ఆయన సెటప్ అలా తీసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ పోయినా ఆయనతో పాటు ఆయన సూట్ కేసులో భాగవతం, ఇంకా పుస్తకాలు, భాగవతం అనువాదాలు, ఆచార్యుల పుస్తకాలు అన్ని తీసుకొని వెళ్తారు, డిక్టేటింగ్ మెషిన్ తో సహా. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన షెడ్యూల్ ఇలాగే చేసుకున్నాడు. ఏ ప్లేస్కి వెళ్ళినా అర్ధరాత్రి లేచి అక్కడ మళ్ళీ ఆయన డిక్టేటింగ్ మెషిన్ లో డిక్టేషన్ చేస్తూ ఉంటారు భక్తి వేదాంత పర్పట్స్. ఈ విధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే భాగవతాన్ని అనువాదం చేస్తూ, కంటిన్యూ చేస్తూ, ఈ విధంగా ఆయన తన యొక్క భక్తి వేదాంత పర్పట్స్ కంపైల్ చేస్తూ, రచిస్తూ, ఆయన దాంతో పాటే అన్ని చోట్ల విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తూ, 2 పనులు ఒకేసారి చేస్తూ, ఈ విధంగా ప్రభుపాల్ వారు ఇప్పుడు
విశ్వవ్యాప్తంగా ప్రతి మహాప్రభు చెప్పిన వాక్యాన్ని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క నగరంలో నా యొక్క నామాన్ని జపిస్తారు, ప్రచారం జరుగుతుందనే దాన్ని భవిష్యవాణిని ఇప్పుడు సార్థకం చేయడానికి, నిజం చేయడానికి ఇప్పుడు ప్రభుపాల్ వారు అన్ని చోట్లకి ప్రయాణిస్తున్నారు. సో బేసికలీ ఇది ఈరోజు విషయం అనమాట. సో నేను ఈ చాప్టర్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ ఇంకోటి ఉంది, అది తర్వాత నెక్స్ట్ సండే చూసుకున్నాము. సో ఇక్కడ నేను ఉంటాను. సో ఈరోజు నేను అనుకున్నాను మిమ్మల్ని అడుగుదామని. సో మీరు ఇలా ప్రభుపాల్ ఇలా మనకు విన్నారు కదా, ఇందులోంచి మీకు ఏదైనా పాయింట్ ఇన్స్పిరేషన్గా ఉంటే షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో క్లాస్ ఇక్కడ ఫినిష్ చేస్తున్నాను నేను, బట్ మీరు షేర్ చేసుకోవచ్చు పాయింట్. కరెక్ట్.